ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. 14వ తేదీని అమావాస్య. ఈ 14వ తేదీని మన క్షేత్రంలో దర్శనాలు ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ చేసేటువంటి హోమం ఈసారి రాజమాతాంగి సమేత శని భైరవ రక్షా మృత్యుంజయ హోమం. ఎందుకంటే జ్యేష్ఠ అమావాస్య కదా, అందుకని శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి కలగాలి. శనీశ్వరునికి గురువు భైరవుడు కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు మన ఆధీనంలో ఉంటాడు, అంటే మనకి అనుకూలంగా ఉంటాడు. మన సమస్యలను స్వామివారు తీరుస్తూ ఉంటారు. ఏదైతే మీకు సమస్యలు ఉంటాయో, అది ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, ఏలినాటి శన, అష్టమ శన, అర్ధాష్టమ శన, ఒకటేమిటి శని మహాదశలో కూడా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. దశలో అంతర్దశ శని నడుస్తున్నప్పుడు కూడా కాస్త సమస్యలు అనేవి చుట్టుముట్టాడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకైతే లాభాలు పడిపోతాయి, శత్రుబాధలు పెరుగుతాయి, కాంపిటేటర్స్ చాలా పోటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే వివాహ బంధంలో ఒకరి మాట ఒకరికి పడకపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హోమం ఎప్పుడు చేస్తాం అంటే మనం ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి 13వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 6:30 ఇది ప్రారంభం అవుతుంది. మంగళవారం 4 గంటల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, సూర్యోదయ సమయంలో అమావాస్య ఉంది కాబట్టి 14వ తేదీ మంగళవారం నాడు ఇక్కడ దర్శనాలు ఉంటాయి. 13వ తేదీ రాత్రి హోమం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనాలి, మీ జీవితాలు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పంపినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే హోమం అనంతరం మీ గోత్రనామాల యొక్క వీడియో పంపించడం జరుగుతుంది. ప్రసాదం, విభూది మీకు పంపించడం జరుగుతుంది పోస్ట్ ద్వారా. ప్రతి ఒక్కరూ ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే నేను వేరే వీడియోలు చేశాను, వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. మనం వాటిని కూడా ఇక్కడ మీరు చూడండి. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాలభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మిథున రాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. క్లిష్ట సమస్యలు ఎదురైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అలాగే జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఈ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి గట్టి సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా మీకు కొంత ఇబ్బంది కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా డెలికేటెడ్గా ఉంటుంది సమస్యలన్నీ కూడా. వాటినన్నిటినీ కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే మీ ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవటం ద్వారా బయట ఎన్ని సమస్యలున్నా ఇంట్లో కాస్త మానసికంగా కాస్త స్వస్థత చేకూరేటువంటి పరిస్థితులు అయితే మీకు ఉంటాయి. అలాగే
స్థిరాస్తుల విషయంలో మీ సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, ఒక చెల్లెళ్ళు ఉంటే వారితో కాస్త విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా కొద్దిపాటి ఆటంక సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉన్నవారైతే మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదనే చెప్పాలి. మరి మీ యొక్క సంతానం ఉంటుంది చూసారా, వారి భవిష్యత్తు కోసం చక్కగా ప్రణాళికలు చేయటం, వారి భవిష్యత్తుని ఒక రకంగా తీర్చిదిద్దే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణ ప్రయత్నాలు కూడా పెద్దగా కలిసి రాకపోవచ్చు. ఏదైనా రుణం చేయాలి అనుకుంటే కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. అంటే అప్పు చేయటం తర్వాత తీర్చలేని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేవారికి మాత్రం మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఇక నిరుద్యోగులైతే ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి మీరు అంటే యూటిలైజ్ చేసుకోండి. అది నేను చెప్పేది. ఇక రాజకీయ నాయకులకైతే ఎక్కువగా ప్రజాక్షేత్రంలో గడపాలి. ప్రజల మధ్య గడిపినట్లయితే మీకు సానుకూలంగా ఉంటుంది. మీ శత్రువులు మీ రాజకీయ భవిష్యత్తుకి అంటే ఎవరైతే మీకు రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో వారే మీ రాజకీయ భవిష్యత్తుకి నిప్పు పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దానివలన మీరు రాజకీయంలో కొనసాగాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకైతే ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. ఎలాంటి సమస్యనైనా సరే మీ తెలివితేటలతో చాలా చాకచక్యంగా పరిష్కరించుకోవటం, అలాగే మీ పనితీరుతో కూడా పై అధికారులని ఆకట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలన్నీ సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపారాలు ఎక్కువగా అంటే ఒక కామన్ పీపుల్ దగ్గరికి కూడా మీరు ఈ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీతో తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే చాలా గట్టిగా చేస్తారు. అయితే ఈ వ్యాపార విస్తరణలో కొన్ని ప్రకటనల కోసం చేసేటువంటి అంటే ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ ప్రకటనల కోసం చేసేటువంటి ఎక్స్పెండిచర్లో చాలా జాగ్రత్తగా మీరు చేయండి. అంతేగాని ఎవరైనా మీకు అలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని అన్నెసరీ ఎక్స్పెండిచర్ అయితే పెట్టిస్తారు ఖర్చు. అలాంటి ఖర్చులు అయితే పెట్టమాకండి. అలాగే నూతన పెట్టుబడులు ఏమైనా ఉంటే మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే చాలా మంచిది. మరి జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే సాధారణ ఫలితాలే ఉన్నాయి. లాభాలు కనిపిస్తాయి కానీ వాటిని ఏదో రీఇన్వెస్ట్ చేయాలన్నా సరే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొంత గందరగోళ వాతావరణం అయితే మీకు ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లో అయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి, కళాకారులకు, టీవీ, సినీ, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా చిన్న చిన్న అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రయత్నాలు మాత్రం చాలా గట్టిగా చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. కంటికి అంటే అవి చిన్నపాటి మంటలు వచ్చే సూచన ఉంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఎక్కువగా మజ్జిగ తాగటం, పలచని మజ్జిగ, పులుపు లేనిది ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది. తీసుకోండి, మంచిదే కదా. అలాగే ఆరెంజ్ జ్యూస్ అని ఇవన్నీ తీసుకుంటే బాగుంటుంది. మరి విద్యార్థుల గురించి చూసినట్లయితే సాధారణంగా ఉంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి విద్యార్థులకైతే నెగిటివ్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకో నాకే సరిగ్గా జరగటం లేదు, నేను ఒకటి చదివితే మరొకటి వస్తుంది, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి దూరంగా ఉంటే మీకు అంతా సవ్యంగానే ఉంటుంది. ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు చదివేటప్పుడు మనసు పెట్టి చదవండి. అంతేగాని లేనిపోని పనికిమాలిన ఆలోచనలతో మాత్రం చదవకండి. అలాగే ఎంత దూరంగా మీ స్నేహితులతో ఉంటే మీకు అంత మంచిది. స్నేహం వల్లే మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 17, 24, 27. నిదానంగా ఉండాల్సినటువంటి తేదీలు 19, 22, 29. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి, కుజగ్రహానికి గ్రహగాయత్రి మంత్రాలు చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. కుజగ్రహానికి కుజగాయత్రి ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి
తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి. మీకు భగవంతుడు తప్పక మేలు చేస్తాడు. అలాగే వీలైతే మీకు మన ఈ హోమాల్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.